వాళ్ళు పెనాయిల్తోనూ కడుక్కోవాలనే మీరు మీ ఒళ్ళంతా కడుక్కునే ఆ పాపాలు పోతాయని నేను అడుగుతున్నాను. ఇలాగ ఎందుకంటున్నానంటే గోరంట్ల మాధవ్ వీడియోని మీరు చూడలేదమ్మా, మీకు తెలియదా రోజా గారు? మీకు తెలిసిండి కూడా వాళ్ళేదో ఇంకా పూర్తి కానీ అంటే దర్యాప్తు కూడా కానీ లేదా వాళ్ళ విశ్లేషణ కూడా పూర్తి కాకుండా ఉన్న అరవ శ్రీధర్ మీద అన్ని రకాలు చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా దొరికేశాడు. అటువంటి ఆయన మరి పెనాయిల్తో మీరే ఇల్లు కడుగుతారో ఏమో నాకైతే తెలీదు. ముందంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు మీరు ముందు కడుక్కోండి, తర్వాత వేరే పార్టీలో ఉన్న వాళ్ళు పెనాయిల్తో కడుక్కుంటారా దేంతో కడుక్కుంటారా అన్న విషయాలు వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా చూసుకుంటారు. ముందైతే మీ పార్టీలో ఉన్న వాళ్ళని మీరు సంస్కరించండి. అదండి. ఇంకా అందరూ జనసేన వాళ్ళే బయటకు వస్తారు సార్, వేరే పార్టీ వాళ్ళు వస్తలేరు. జనసేన అంటేనండి ఆల్రెడీ ఎలాగంటే ఇదొక ప్రతి సందర్భంలోనూ ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దానికి సహజం. మొన్న జానీ మాస్టర్ దొరకటం ఇదంటే ఎవరికాళ్ళు ఫేవర్గా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని లేదా కూటమిలో ఉన్న సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వీడు ఎక్కడ దొరుకుతాడని చూసేవాళ్ళు ఉంటారు. అది సహజం. ఇప్పుడు జానీ మాస్టర్ తీవ్రంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి లేదా తెలుగుదేశం పార్టీకి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానం అనేది మనకు తెలుసు. ఆయన ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలో పిఠాపురం వెళ్ళి మరీ ప్రచారం చేశారు. అటువంటి ప్రచారం చేసిన ప్రతి ఒక్కడి మీద నిఘా పెట్టారు వాళ్ళు. నిఘా పెట్టి వీడు ఎక్కడెక్కడ దొరుకుతాడో, ఎవరెవరితో చాటింగ్లు చేశారు, ఎవరెవరితో వాయిస్ కాల్స్ మాట్లాడారు, ఎవరు అసభ్యంగా మాట్లాడిన వీడియోలు దొరుకుతాయని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలో అరవ శ్రీధర్ అని ఆయన దొరికాడు. దొరికిన తగ్గట్టుగానే ఇంతకీ ఆ అమ్మాయిని కూడా దాని వెనకాల ఎవరు ఉన్నారనేది వైసీపీ వాళ్ళకే ముఖ్యంగా తెలుసు. జనసేన వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకి వాళ్ళ నాయకులు ఉన్నారా ఎవరున్నారో దాని వెనకాలండి ఎవరెవరు నడిపిస్తున్నారనేది వైసీపీ వాళ్ళకే బాగా తెలుసు. ఆ సందర్భంలో నిన్న నా అమ్మాయిని కూడా మన ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు నాకు 5 సార్లు అభాషణ అయిందంటాం అనేది చెప్పింది. కానీ అది కరెక్ట్ కాదు. ఆవిడేదో చెప్పించారు అలాగా. లేకపోతే 25 కోట్లు డిమాండ్ చేయటం అనేది ఎందుకంటే ఆవిడ నేమ్ కోసం ఫేమ్ కోసం. ఇప్పుడు ఏదో ఆవిడకి ఎంతో జీతం వస్తుందండి, 35,000 40,000 జీతం వస్తుంది. ఆ 40 జీతం 40 లక్షలు వచ్చేస్తుందేమో అని అనుకుందేమో 25 కోట్లు డిమాండ్ చేసింది. 25 కోట్లు డిమాండ్ చేసేటప్పుడు ఆ టర్మ్స్ దెబ్బతినేటప్పటికి ఏమైందంటే ఓకే నేను అడ్డం తిరిగితేనే కానీ పని లేదు. ఆ అడ్డం తిరగడానికి కూడా ఎవరో వెనకాల ఉన్నారు. 5 సార్లు అభాషణ అనిపించడానికి 5 సార్లు ఎలా ఒప్పుకున్నావు మనం? అసలు 5 సార్లు అభాషణ చేసేదాకా ఎలా ఒప్పుకున్నావు? నేను కారులో తీసుకెళ్ళి రేప్ చేశాడు అని చెప్పిన దానివి నువ్వు ఐ లవ్ యూ అని ఎలా చెప్పావు అతనికి? ఐ లవ్ యూ చెప్పకూడదు కదా. అంటే ఐ లవ్ యూ చెప్పావంటే నీకు ఎంతో బాగా ఎక్కువైపోయా చెప్పావు, నీకు చాలా ఇష్టమైపోయా చెప్పావు. అటువంటి నీ స్వయంగా ఐ లవ్ యూ చెప్పి నువ్వే మళ్ళీ నన్ను కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోయాడు, 5 సార్లు అభాషణ చేయించాడు, నాకు అక్కడ చేస్తానన్న ఇక్కడ ఇవన్నీ అనవసరం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఓవరాల్గా ముందేంటంటే ఆవిడ చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. దాని వెనకాల ఎవరో బలంగా అయితే ఉన్నారు. అది కూటమి ప్రభుత్వాన్నో లేదా జనసేన పార్టీ వాళ్ళని బద్నాం చేయడానికో లేదా ఏదో రకంగా ఓవరాల్గా అయితే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం అయితే జరుగుతుంది. ఆ ప్లాన్ త్వరలోనే తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆవిడే అంటే ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో ఆవిడే ప్లస్ ఇంకొక అతని మధ్య ఉన్న వాయిస్ కాల్ లీక్ కూడా దొరికింది. ఆ లీక్ అది ముందు బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికి తగ్గట్టుగానే అందరూ నడుచుకుంటారనేది నేను నమ్ముతున్నాను. ఓకే.